నిన్నటి దినం మనం విన్నాం, దేవుడు కొరకు సమాజం బ్రతికితే, ఆయన అనుకున్నట్టుగా మనిషి ఉంటే దేవుడు పట్ల జాగ్రత్త చెప్పవలసినంత అవసరం లేదు. కానీ ప్రారంభం నుంచి దేవుడు అనుకున్నది వేరు, సమాజంలో మనిషి జరిగిస్తున్నది వేరు. మనిషిని భూమిపైకి ఉన్నతమైన ఆశయాలతో దేవుడు పంపిస్తే, పాప పంకిలమైన జీవితాన్ని కోరుకొని కడకు కన్న తండ్రినే బాధ పెట్టే స్థాయికి మనిషి ఎదిగాడని ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన కార్యక్రమాలను సాక్ష్యాలుగా మీ ముందు పెట్టగలను. ఏ వార్తా పత్రిక విప్పినా, ఏ టీవీ ఛానల్లో కార్యక్రమాన్ని చూసినా దేవునికి భిన్నమైన కార్యక్రమాలే కొట్టొస్తాయి. మానవ సమాజం అనేకమైన అవిధేయతతో కూడిన కార్యక్రమాలే ఈరోజు ప్రపంచ దేశాలలో జరుగుతున్నవి. పేదవాడు మొదలుకొని పెద్దవాడు వరకు, చిన్న దేశాలు మొదలుకొని అగ్రదేశాల వరకు 280 దేశాలు 750 కోట్ల మంది పరిస్థితిని ఒక అంచనాగా రాగలిగితే, సమాజం పట్ల దేవుడుకున్న ఆలోచన ఏంటో, ఎంతగా ఆయన బాధపడి విసికి ఎంత కోపంతో ఉన్నాడో ఒక మాట బైబిల్లో మీరు చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు దయచేసి చూడండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యమిచ్చదను, ఎవరికి సాక్ష్యమిచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు, గనక వినలేకపోయిరి, గనుక వినలేకపోయిరి. వారు యెహోవా వాక్యమందు సంతోషం, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, యెహోవా నగు నేను క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. తప్పకుండా ఎవడు ఇర్మియా గారు సమాజాన్ని చూస్తున్నప్పుడు దేవుని మాట వినాలన్న మనసే మనిషికి లేదన్నప్పుడు, ఒక బోధకుడుగా సమాజాన్ని చూస్తూ ఒక ఇర్మియా గారికి ఎంత కోపం వస్తుంటే, దేవుని మాటను తృణీకరిస్తే దేవుడికి ఎంత కోపం రావాలి? ఈరోజు చాలామంది అడుగుతారండి మమ్మల్ని, అయ్యా ఎందుకండి అంత కోపంతో చెప్పవలసినంత అవసరం ఏంటి? బుజ్జగించి చెప్పాలా? బ్రతిమిలాడి చెప్పాలా? ఆ రోజులు పోయాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెప్పిన మాట వినటానికి బుజ్జగిస్తాం. వాడు ఎదిగి యవనస్తుడైపోయిన తర్వాత మాట వినటానికి గద్దించాలి తప్ప బుజ్జగించి చెప్పితే మనిషి మారుతాడనుకున్న పరిస్థితి లేదు. మనిషి పరిస్థితి అలా లేదండి. దేవుని వాక్యాన్నే తృణీకరించేవారు, మాకు అవసరం లేదండి దేవుని వాక్యం. మరి నీకేం కావాలి? ఆస్తులు కావాలా? అంతస్తులు కావాలా? పదవులు కావాలా? ఇంకేం కావాలి? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు అంటే చూడండి, దేవుడే మాకొద్దన్న పరిస్థితులు ఈరోజు సమాజంలో కనపడుతున్నాయి. చూడండి, ఈరోజు ప్రపంచాన్ని పాడు చేస్తున్న ఈ మీడియాని గురించి కానివ్వండి, ఈ సినీ పరిశ్రమను గురించి కానీ ఎవడు మాట్లాడటం. ఎందుకు ఈ సినీ పరిశ్రమ అవసరమా? వద్దు మాకు అనేవాడు ఎవడు లేడు. దేవుని మహాజ్ఞానాన్ని సమాజానికి చెప్పాలి అని బైబిల్లో రాయబడిన ఉన్నతమైన మాటలను, దేవుని కోపాన్ని ఈరోజు ప్రపంచం పట్ల దేవుడి ఆలోచనలను చెప్పడానికి సమాజంలో వెళితే, ఇక్కడే కాదు ప్రతి చోట ఏంటో తెలుసా? మాకు వద్దండి ఈ మాటలు. ఆశీర్వాదాలు కావాలా? ఉద్యోగాల గురించి చెప్పమంటారా? రోగాలు పోతాయని చెప్పమంటారా?
దేవుడి దగ్గర కూడా మనిషికి తనకిష్టమైనట్టుగానే ఉండాలనుకున్నాడే తప్ప దేవుడి దగ్గర భయపడుతూ బ్రతకాలని ఈరోజు సమాజానికి లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి, విందురని నేను ఎవరితో మాట్లాడాలి అంటే దేవుని మాటే వినని స్థితి ఉందన్నమాట మనిషికి. విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఒక బోధకుడుగా సమాజానికి దేవుని మాటలు చెప్పవలసిన బాధ్యత కలిగిన వాడుగా యెరెమీయా విసికి ఆ క్రోధాన్ని అణుచుకుంటున్నాడండి. ఏమండి, అప్పుడు మాట్లాడమంటే మాటలు ఎలా వస్తాయి? మానవ హృదయం బండయితే దేవుని మాట సుత్తె కావాలి. ఆ బండను బద్దలు కొట్టేలా ఉండాలి తప్ప మానవ హృదయాల్ని ఇంకా ఏదో బుజ్జగించి దేవుని దగ్గరికి నడిపించాలనుకుంటే అది పొరపాటే అవుతుందండి. అందుకే క్రొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి లేఖను రాస్తూ తన 2వ లేఖలో రాయబడిన మాట చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలలో దైవజనుడు ఎలా ఉండాలని రాయబడినదో చూడండి. ఎలా రాయబడింది? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అవిధేయతను ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అంటే సమాజానికి ఎలాంటి బోధ అందాలో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు రాసిన మాటల్ని. ఇంకా 4వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. 4వ అధ్యాయము 2-3 వచనాలు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సమాజానికి బుద్ధి చెప్పేవాడు బోధకుడు. ఖండించాలి, గద్దించాలి. బుద్ధి లేని సమాజానికి 66 పుస్తకాలలో దేవుడి మాటలను బట్టి మనిషికి బుద్ధి చెప్పే బోధలు కావాలి. బుద్ధి చెప్పాలి. 60 సంవత్సరాల జీవితాన్నిచ్చి ఈ 60 సంవత్సరాల జీవితానికి కావలసినవన్నీ 6 దినాలు కలిగించి తన కొరకు బ్రతకమని భూమి మీదికి మనిషిని పంపిస్తే వచ్చిన తర్వాత మనిషి సాధించిందేంటి? దేవుడు కోరుకున్నది, నేను ప్రకృతిని కలిగించాను, మీరు కూడా నాకు ప్రకృతిని కలిగించండి అన్న కోరిక ఏం కోరుకోలేదే. నువ్వు చెయ్యలేనివి ఆయన ఎందుకు చెయ్యమంటాడు? నువ్వు చెయ్యగలిగింది, నువ్వు బ్రతకగలిగిన బ్రతుకునే తన కొరకు బ్రతకమన్నాడు కదా. ఏమిటో దేవుడు తన కొరకు బ్రతకమన్న మాటే ఈరోజు మనిషికి బరువు అయిపోయింది. చూడండి, మనిషికి బరువు అయిపోయింది. ఎందుకు? ఈ లోకాన్ని బట్టి లోకంలో బ్రతకటం అలవాటు చేసుకున్నాడు గనక దేవుడి కోసం బ్రతకటం అంటే బరువు అనుకున్నాడు. దేవుణ్ణే కాదనుకుంటున్న మనిషిని ఏం చెయ్యాలి? దేవుణ్ణే వద్దనుకుంటున్న మనిషిని దేవుడు వదిలిపెడతాడు అనుకుంటే అది చాలా పొరపాటు. నేరస్తులని భూమి మీద మనిషి రాసుకున్న చట్టాలే వెతికి పట్టుకొని శిక్షిస్తున్నప్పుడు దేవుని దృష్టిలో నేరస్తుడుగా మారిపోయిన మనిషి తప్పించుకునే అవకాశం లేదు. అందుకే పూర్తిగా చెడిపోయిన సమాజాన్ని చూస్తున్న దేవుడు ఏం చెయ్యబోతున్నాడని నిన్న చదువుకున్నావో ఆ మాటని జ్ఞాపకం చేసుకొని దేవుడు సిద్ధపరుస్తున్న మరణ సాధనాలేంటో ఈ రాత్రి మనం వినాలి. కీర్తనల గ్రంథం, దయచేసి ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథంలో రాయబడిన నిన్న చదువుకున్న మాట అండి. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందనుకుంటే దేవుడు ఏం చేయబోతున్నాడో కీర్తనకాడు రాసిన మాట 7వ అధ్యాయము 11, 12, 13 వచనాలు.
న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఖడ్గాన్ని నూరుతున్నాడంటే పక్కకు పెట్టడానికి కాదు సుమా. మీరు ఆలోచించండి ఒక్కసారి. కత్తి నూరుతున్నాడంటే పక్కకు పెట్టడానికి కాదు, నూరుతున్న కత్తికి చాలా పనుందన్న దాని అర్థం. ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. మరణ సాధనములు అంటే మనిషిని మట్టు పెట్టడానికి దేవుడు నిర్ణయించుకున్నాడన్నమాట. ఎప్పుడో తెలుసా? మనిషి తన కొరకు బ్రతకని పరిస్థితిని చూసి దేవుడు తీసుకున్న నిర్ణయం అండి. మనం పుట్టక మునుపు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రేమతో ఏవి సిద్ధపరిచాడో కోపముతో ఏవి సిద్ధపరుస్తానని రాయించాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. సిద్ధపరుస్తున్నాడు. ప్రేమతో ప్రకృతిని సిద్ధపరిచిన దేవుడి ప్రేమ ఎంతమందికి అర్థమైంది? దేవుడు ప్రేమతో ఈ ప్రకృతిని కలిగించి ఆయన కొరకు బ్రతకమన్నాడన్న ఆయన మాట భూమి మీద మనిషికి ఎంతమందికి అర్థమైంది? అర్థమై ఉంటే ఈరోజు సమాజంలో ప్రతి దేశంలో దేవుడికి ఉన్నత స్థానాన్ని కట్టబెట్టేవారు. ఆ ప్రేమకు మనిషి మారలేదు కనుకనే ప్రేమ స్థానంలో కోపం వచ్చింది. సిద్ధపరుస్తున్న దేవుడు ప్రకృతిని అనుకూలంగా సిద్ధపరచటం కాదు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుస్తున్నాడు. మరణ సాధనములు ఏంటివండి? మరణ సాధనాలు దేవుడు మనిషిని మట్టు పెట్టడానికి సిద్ధపరుస్తున్న మరణ సాధనాలేంటో ఈరోజు మనకు తెలియాలి. శాస్త్రవేత్తలకి ఈ సంగతులు తెలియదు. క్రైస్తవుడే అరకొర జ్ఞానంతో ఉంటే ఇక మిగిలిన వాడికి అస్సలు తెలిసే అవకాశమే లేదు. బైబిల్ కలిగిన వాడే మిడిమిడి జ్ఞానంతో ఉంటే ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటే బైబిల్ తెలియని వాడికి అసలు ఏమీ తెలిసే అవకాశం లేదు. ప్రియమైన వారలారా, దేవుడు సిద్ధపరుస్తున్న మరణ సాధనాలేంటో జాగ్రత్తగా ప్రారంభం నుంచి ఆలోచనలకు వెళ్ళగలిగితే ఈరోజు ప్రకృతిలో కనిపిస్తున్న విపరీతమైన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. దేవుడు మనిషి గతి తప్పినప్పుడు, అదుపు తప్పినప్పుడు ప్రకృతితో మాట్లాడుతున్న ఒక సందర్భాన్ని చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రకృతితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి గమనించండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఏదో ఒక్కరిని గురించి మాట్లాడటం లేదు, భూమి మీద ఉన్న అందరిని గురించి మాట్లాడుతున్నమాట. అంటే సకల జనుల సమ్మె ఎవరి మీద? ఎవరి మీద అండి? దేవుడి మీద. ఏమంటే భూమి మీద సమ్మె జరిగింది 40 days అండి. కానీ దేవుని మీద మనిషి సమ్మె ప్రకటించింది ఎన్ని రోజులు? నేను చచ్చేంత వరకు ఇంతే, నేను మారను. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని దేవుడు ఎందుకు ప్రకృతితో మాట్లాడుతున్నాడో ఆలోచించండి. ఎందుకు ప్రకృతితో మాట్లాడుతున్నాడు? వినే తీరిక, వినే ఓపిక మనిషికి లేదు.
అందుకే ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం కదా, విందురని నేను ఎవరితో మాట్లాడుతాను? మనిషి వినే స్థితిలో లేడు, ప్రకృతి మాత్రం వినటానికి సిద్ధంగా ఉంది. ప్రకృతి ఎందుకు వినటానికి సిద్ధంగా ఉందంటే, మనిషి దేవునికి దూరం అయితే ప్రకృతి దేవునికి దగ్గరగా ఉంది. మన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనిషికి వ్యతిరేకంగా మరణ సాధనాలుగా దేవుడు సిద్ధపరిచింది మరేదో కాదు. ఏ నివాస స్థలం మనకు యోగ్యమైనదిగా దేవుడు మలిచాడో అదే ప్రకృతిని, మనిషిని మట్టిలో కలిపేయడానికి ప్రకృతిని దేవుడు రేపుతున్నాడు. అందుకే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పరిస్థితులను మీరు అంచనా వెయ్యగలిగితే, ప్రారంభంలో ఈ ప్రకృతికి ఉన్న ధర్మాలు వేరు. 4వ దినమున ఆకాశంలో పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని దేవుడు కలిగించి భూమి మీద వెలిగివ్వమన్నాడు. ఇది ప్రారంభం. ఇది ప్రారంభం అంటే ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో ప్రారంభంలో దేవుడు సూర్యుడికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో మీరు చూడాలి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు పలికెను. భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. భూమి మీద వెలిగివ్వాలి. ప్రారంభంలో ఆకాశంలో ఉంటున్న సూర్యుడికి దేవుడిచ్చిన ఆజ్ఞ లేదా శాసనం, వెలుగివ్వాలి. వెలుగివ్వాలి అంటే మనకు అనుకూలంగా సిద్ధపరిచాడు. మనిషి ఎప్పుడైతే తన మాట మీరుతున్నాడో అదే సూర్యుడిని మరణ సాధనముగా మలిచాడు. ఏ సూర్యుడితో వెలుగును ప్రసాదించాలని దేవుడు ప్రారంభంలో నిర్ణయించుకున్నాడో అదే సూర్యుడిని మరణ సాధనముగా మార్చేశాడండి. అది ఎక్కడ రాయబడిందని ఒకవేళ బైబిల్లో చూస్తారా? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు ఇప్పుడు అధికారాన్ని ఇస్తున్నాడు. వెలుగునివ్వమని కాదు, వేడినిచ్చి మనిషిని కాల్చేయమని. ఏమంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. సూర్యునికి అధికారం ఇయ్యబడెను. ఏ అధికారం? మనుష్యులను కాల్చే అధికారాన్ని ఇస్తున్నాడంటే మరణ సాధనంగా సూర్యుని మలుస్తున్నాడు. ఇంకా చూడండి, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము కలిగిన దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూసారా, సూర్యుడిని మరణ సాధనముగా మలిచాడండి. అందుకే ప్రతి సంవత్సరం ఎండలు మండిపోతున్నాయని ఈరోజు ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. గత 16 సంవత్సరాల నుంచి లెక్కలు తీయండి. సంవత్సరానికి ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మనమే మాట్లాడుకుంటాం కదండి. మార్చి ఏప్రిల్ నెలలోనే ఎండలు ఎంత మండిపోతుంటే మే నెలలో ఎంత తీవ్రంగా ఉంటాయని ఆలోచించి ఈరోజు భయపడుతున్నారు. ఎందుకంటే వెలుగునివ్వవలసిన సూర్యుడు ఎందుకు వేడినిస్తున్నాడు? ఎందుకు వేడినిస్తున్నాడు? కారణం ఇది. ప్రేమతో వెలుగునివ్వమని సిద్ధపరిచిన దేవుడు కోపముతో వేడినివ్వమంటున్నాడు. ఎందుకు? మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోవాలి. చూసారా, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుస్తున్నాడు. వాని కొరకు ఎందుకు? నీకు బ్రతుకునివ్వాలి. నువ్వు బ్రతకటాన్ని బట్టి దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అలాంటప్పుడు ఇంకెంతకాలం ఎన్ని అవకాశాలు ఇవ్వాలి చెప్పండి?
ఈరోజు ఎండలో మండిపోవటానికి కారణం పాపం పెరగటం, మనిషి దేవునికి దూరం అవ్వటం. ఇది బైబిల్లో దేవుడు రాయించిన అక్షర సత్యం, ఇది వాస్తవం. శాస్త్రవేత్తలను అడుగుతుంటే ఎందుకు ఎండలు పెరిగిపోతున్నాయి అంటే, ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి, పొగెక్కువైపోయింది, ఆ తర్వాత వ్యర్థ పదార్థాలు ఎక్కువైపోయాయి, ఆక్సిజన్ తగ్గింది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది, మాకు బాగా తెలిసింది అంటున్నారు దిక్కుమాలిన దరిద్రులు. ఏం తెలుసండి శాస్త్రవేత్తలకి? గడ్డం మీసం పెంచగానే అయిపోయిందా? బట్టతలు ఉన్న ప్రతి వాడు మేధావా? బైబిల్ను తెలియని వీళ్ళు ఈ దిక్కుమాలిన సందర్భాలన్నీ చెబుతూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు తెలుసుకోవలసిన నిజమేంటో తెలుసా? ఫ్యాక్టరీలు పెరగటం వల్ల కాదు, కార్బన్ డైఆక్సైడ్ పెరగటం వల్ల కాదు, చెట్లు తక్కువైపోవటం వల్ల కాదు, ముందుగా మనిషి దేవుడు కోసం బ్రతకటం లేదు గనుక. ఇదిగో దేవుడు ప్రకృతిలో సూర్యునికి ఆజ్ఞ ఇచ్చాడు, మరణ సాధనములుగా మార్చాడు. ఈరోజు ప్రకృతిలో పంచభూతాలను ఒకవేళ మనం అనుకుంటే, గాలి, నీరు, నింగి, నిప్పు, భూమి, అందులో ఇదిగో నిప్పు, సూర్యుడు మరణ సాధనముగా మారిపోయాడు. అందుకే ప్రతి సంవత్సరం ఎండ వేడిమికి మనం పెట్టుకున్న పేరేంటో తెలుసా? వడదెబ్బ. ఇది వడదెబ్బ అనుకుంటున్నాం, ఎవరి దెబ్బో తెలుసా? దేవుని దెబ్బ. అందుకే మనిషి అనాలి అబ్బా అని. అంటే అబ్బా ఇంత దెబ్బ కొట్టావా, నన్ను కొడతాడు, వదిలిపెడతాడా? వదిలిపెట్టాడండి, సమస్య లేదు. మనిషిని వదిలిపెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నట్టుగా బైబిల్లో లేదు. మరణ సాధనాలు ఎక్కుపెట్టాడు, విల్లెక్కుపెట్టాడంటే మనిషిని కాటికి పంపడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు గనక తీవ్రమైన వేడిమితో కాలిపోవాలి అనుకుంటున్నాడు, కాలిపోవాలి. అందుకే ఈ ఎండాకాలం ఎంతమంది బ్రతుకులు తెల్లారుతాయో రోజు పేపరు చూస్తుంటే ఎండ దెబ్బకు తట్టుకోలేక, అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి దెబ్బకు తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు అన్నమాట ఈరోజు సమాజం. మరణ సాధనం, సూర్యుడిని చూస్తే భయపడవలసిన రోజుల్లో మనం ఉన్నామండి. ప్రారంభంలో వెలుగునివ్వమని చెప్పిన దేవుడు ఆ తర్వాత పని మార్చేశాడు. ఎందుకు? మనిషి బ్రతుకు మార్చుకోలేదు గనుక. అందుకే ప్రతి కాలంలో ఏదో ఒకటి విపత్తు ఎందుకు మానవ సమాజానికి ముంచుకొస్తుందో తెలుసా? ఈ విపత్తుల వెనకాల దేవుని చెయ్యుందన్న సంగతి మర్చిపోకండి. దేవుడు చేతుల్లో హాయిగా బ్రతకవలసిన మనిషి దేవుని చేతుల్లో పడి ఈరోజు చితికిపోతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే సూర్యుడు మరణ సాధనముగా మారిపోయాడంటే. ఒక నీటిని గురించి చూడండి. ప్రారంభంలో దేవుడు ఈ ప్రకృతిలో ఏదెనులో వర్షం కురిసినప్పుడు ఎలా కురిసిందో చూడండి. ఆదికాండము 2వ అధ్యాయంలో రాయబడిన ప్రారంభపు వర్షం ఎంత చక్కగా పడి మనిషికి యోగ్యమైనదిగా ఉందో చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటినీ తడిపెను. ప్రారంభంలో వర్షము కురిస్తే నేల తడిచేది, నేల తడిస్తే అది మంచి వర్షం అంటే, మంచి వర్షం. ఎందుకు? విత్తనాలు మొలకెత్తడానికి నేల తడిస్తే విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి, మంచి వర్షం అది. ప్రారంభంలో వర్షము కురిసినప్పుడు నేల తడిచింది. ఆ తర్వాత వర్షానికి ఏమని ఆజ్ఞయించాడో తెలుసా? నీటికి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టెదను. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. అన్నీ మునిగిపోవాలి.
ప్రారంభంలో వర్షము కురిస్తే నేల తడిచింది. ఆ తర్వాత దేవునికి కోపం రగిలి, నా కోపాన్ని బట్టి వర్షం ప్రవాహముగా కురవాలి. మండుతున్న ఎండల నుంచి తప్పించుకున్నాం అనుకోగానే ఆ తర్వాత వచ్చే సీజన్, ఆ తర్వాత వచ్చే కాలం వర్షాకాలం. వర్షాకాలంలో ప్రకృతి వికటించి భయంకరమైన తుఫాన్లు పట్టుతుంటే బిక్కు బిక్కు మనాల్సిందే మనిషి. ఏమంటే ఎక్కడో ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో సముద్రపు అడుగు భాగంలో వచ్చిన భూకంపానికి ఇక్కడ తల్లడిల్లిపోయాం. ఎక్కడో జరిగిన దానికి ఎఫెక్ట్ ఇక్కడే ఇంత భయంకరంగా ఉంటే ఇండోనేషియా పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో ఇదిగో ఆ ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చింది అంటే ఆ పరిసర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని, అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ సముద్రం నుంచి పారిపోయారు. సముద్రపు ప్రాంతాలలో లేరు. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది మెగా సునామీగా మారితే నష్టం అంచనా వేయలేం, పారిపోండి అని చెప్పటానికి ముందు మారండి అని ప్రభుత్వాలు చెబితే బాగుండేది. పారిపోమ్మని చెప్పటం తెలివితేటలు కాదు. ఇదిగో సముద్రపు ఒడ్డున ప్రాంతాలలో ఉంటున్న మీరు ఇదిగో దేవుని చెయ్యిని రుచి చూడబోతున్నారు. ఇదిగో ఈ భూకంపాలు, ఈ పరిస్థితులు, ఈ సునామీలు ఆగాలంటే మారండని చెప్పాలి. అది చెప్పే ప్రభుత్వాలు ఎవరున్నారు చెప్పండి? మనిషిని ఇష్టానుసారంగా బ్రతకమని వదిలేశారండి అంతే. ప్రభుత్వం వదిలేస్తే దేవుడు మాత్రం వదిలేస్తాడా? వదిలేయడు. అందుకే మెగా సునామీలు ముందు రానున్నవన్న సంగతి వింటుంటేనే భయము గుప్పిట్లోకి వెళ్ళిపోవాలి ప్రజలు. ప్రారంభంలో నేల తడిచింది. ఆ తర్వాత వర్షం కురిస్తే తడవటం కాదు, మునిగిపోవాలి. దేవుని కోపం అంటే సూర్యుని మరణ సాధనముగా మలిచాడు. ఇదిగో నీటిని మరణ సాధనముగా మలిచాడు. నీరు ఎన్నో అవసరాలకు పడేదిగా ముందు కలిగించాడు. అదే నీటిని అవసరాలు కాదు కదా, చచ్చే పెను ప్రళయముగా మార్చి ఎంతో మందిని బలి తీసుకునే విధంగా నీటిని మలిచాడు. చూశారా? మనిషి తన మేధస్సును ఉపయోగించుకుని మరణ సాధనాలను మలుచుకుంటే దేవుడు తాను కలిగించిన ప్రకృతిని మనిషికి ఎదురు తిరిగేలా చేసి ఈరోజు లక్షల మందిని పట్టన పెట్టుకుంటున్నాయి. అంటే నీరు కూడా మరణ సాధనముగా మారిపోయింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక నింగి గురించి మీరు ఆలోచించగలిగితే ఎందుకు వాటితో దేవుడు మాట్లాడుతున్నాడంటే వాటికి కూడా పని మార్చాడు. అందుకే చూడండి, యోబు గ్రంథంలో రాయబడిన మాట, యోబు గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే యోబు గ్రంథం 27వ అధ్యాయము, యోబు గ్రంథం 27వ అధ్యాయంలో రాయబడిన మాట, యోబు గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడంటే మన కళ్ళ ముందు జరుగుతున్నా మనకు అర్థం కావటం లేదన్నమాట. సర్వశక్తుడు చేసే క్రియలు నేను దాచిపెట్టను అంటే సమాజం కళ్ళ ముందు జరుగుతున్నవి దేవుని కోణంలో చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. ఎంతకీ ఆ కార్యక్రమాలు ఏంటో మీరు చూడగలిగితే యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. 20వ అధ్యాయము 27వ వచనం. ఆకాశము వారి దోషము బయలుపరుచును, భూమి వారి మీదికి లేచును. భూమి వారి మీదికి లేచును. భూమి మన మీదికి ఎందుకు లేస్తుంది?
దేవునికి నువ్వు ఎదురు తిరిగావు గనుక. ఆకాశము వారి దోషమును బయలుపరుస్తుంది, వారి దోషం. భూమి వారి మీదికి లేస్తుంది, అంటే నేల కూడా మనిషికి ఎదురు తిరిగింది. అదే భూకంపం, అదే భూకంపం అండి. భూకంపం, భూమి మన మీదికి లేవటం అంటే మనం ఉంటున్న నేల ఒక్కసారి కదిలిందా, పేక మేడల్లా కట్టుకుంటున్న అపార్ట్మెంట్స్ అన్నీ కూలిపోవాలి. ఆకాశాన్నంటే హర్మ్యానాలు నేల కొరిగిపోవాలి. అదే భూకంపం. ఇవి ఎందుకు వస్తున్నాయి అడగండి. మన హైదరాబాద్లో కూడా భూకంపం వచ్చిందండి, ఇంచుమించు లాస్ట్ ఇయర్. అలా వచ్చిందో లేదండి, శాస్త్రవేత్తలు, ఈ పనికి మాలిన దిక్కుమాలిన దరిద్రులు అందరూ టీవీలో కూర్చొని ఏం భయం లేదని చెప్తున్నారు సమాజానికి. ఎవడ్రా మిమ్మల్ని చెప్పమన్నది? అలా భయపడాలి, భయపడాలనే భూకంపం వచ్చింది. భయం లేదని చెప్తావేంటి అంటే అర్థం ఏంటి? చెప్పండి. నో ప్రాబ్లం, మీరు మారకపోయినా పర్వాలేదు, భూమి అలా కంపించింది అంతే, మీరు మాత్రం మారకండి, అలానే ఉండండి అని. కాబట్టి భయపడాలనే భూకంపం వచ్చింది. భయపడొద్దు అనడానికి వీడెవడు? ఈ దిక్కుమాలిన పుస్తకాలు చదువుకొని ప్రకృతిలో జరుగుతున్న వాటిని అంచనా వెయ్యలేక ఏం పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు? మనిషి భయపడాలనే దేవుడు భూమిని మన మీదికి లేపుతున్నాడు. భూకంపం వచ్చినా భయపడకపోతే ఇంకేం చేయాలి మరి? భూకంపం అంటే అది నిమిషాల మీద వచ్చేది కాదు, కొన్ని సెకండ్ల మీద వచ్చేది, కొన్ని సెకండ్లలో వచ్చేది. దేవుడు మనం క్షేమంగా ఉండటానికి గంటకి ఈ భూమిని ఎంత వేగంతో తిప్పుతున్నాడో తెలుసా? 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఈ భూమి. ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈ భూమి మాత్రం చక్కగా ఉంది, కదిలినట్టు లేదు. అదే భూకంపం వచ్చి కొన్ని సెకండ్లు కదిలిందనుకోండి, కొన్ని సెకండ్లే. రిక్టర్ స్కేల్ అంట, రిక్టర్ స్కేల్ మీద 8.5, 4.5, 5.6 సెకండ్ల కాలం అండి ఇది. కొన్ని సెకండ్లు భూకంపం వస్తేనండి మానవ బ్రతుకు మట్టి కొట్టుకొని పోతుంది. మరి ఇంత వేగంతో తిరుగుతున్నా, ఆనందంగా ఉంటున్నాం, కొన్ని సెకండ్లు కదిలితే అపారమైన నష్టం కలుగుతుందంటే, ఇదిగో ఎంత ప్రేమను మన మీద చూపించినా అర్థం చేసుకోకపోతే, దేవుడే కొన్ని సెకండ్ల కాలం భూమిని మన మీదికి లేపాడా, మళ్ళీ దేవుణ్ణి తలుచుకోవడానికి భూమి మీద కూడా మనం ఉండవండి. అంటే భూమి కూడా ఎదురు తిరిగిందన్నమాట. భూమి కూడా ఎదురు తిరిగింది, అందుకే భూమి వారి మీదికి లేచెను. ఇక ఆకాశంలో నుంచి కూడా ప్రమాదాలండి. ఈ వర్షాకాలపు సీజన్లో పిడుగులు పడుతుంటే అంతరిక్షం నుంచి భూమి మీదికి పడాలి. ఆకాశమా ఆలకించు, వింటున్నాను ప్రభువా, నువ్వేం చెయ్యాలో తెలుసా? అక్కడి నుంచి కూడా ప్రమాదం భూమి మీదకి రావాలి. భూమి చెవియొగ్గుము, వింటున్నాను ప్రభువా, ఇంతవరకు పంటనిచ్చాను, ఇక నుంచి ఏం చెయ్యాలో నీ మాటను వింటుంటే మాకు అర్థమవుతుంది. వారి మీదికి లేవాలి కదా. అవును, మనిషి మాట వినకపోతే మనిషిని మట్టు పెట్టడానికి దేవుడే ఈ ప్రకృతిని మరణ సాధనాలుగా రంగంలోనికి దింపాడు. ఇది ఎంతమందికి తెలుసు? శాస్త్రవేత్తల్ని భూకంపం ఎందుకు వచ్చిందని అడుగుతున్నారండి మీడియా వాళ్ళు. అప్పుడు ఆ దిక్కుమాలిన వాడు అంటున్నాడు, లోపల పలకలు సర్దుకుంటున్నాయి. పలకలా? నువ్వు చూసావా పలకలు? అంటే లోపల అక్షరాభ్యాసం ఏమైనా జరుగుతుందా? పలకలు ఉన్నాయంటున్నావు, పలకలు సర్దుకుంటున్నాయా? అంటే తప్పు మనది కాదు, లోపల పలకలు ఉన్నవి, భూమి సర్దుకోవటం మర్చిపోయింది, అప్పుడప్పుడు సర్దుకుంటుంది. అప్పుడప్పుడు సెలవు రోజు ఇల్లు సర్దుకున్నట్టుగా భూమి కూడా అప్పుడప్పుడు ఒక హాలిడే చూసుకొని సర్దుకుంటుంది. అంటే తప్పు నీది కాదా?
ఏమంటే మనిషి తప్పనే సంగతులు ఈరోజు మనిషి మాట్లాడటం లేదు. మనిషి ఏదో మంచివాడైనట్టు ప్రకృతిలోనే లోపాలు ఉన్నట్టు ఈరోజు ఆలోచించటం ఎంతవరకు సబబు అండి? చూసారా, పంచభూతాలే మనిషి పంచ ప్రాణాలను తీయటానికి దేవుడు ఎక్కుపెట్టిన మరణ సాధనాలుగా మనిషికి ఎదురు తిరిగితే ఎక్కడికి వెళ్ళగలవు? వీటి నుంచి నువ్వేమైనా తప్పించుకోగలవా? ప్రభుత్వాల నుంచి తప్పించుకోగలవు. ఒక దేశం చట్టం శిక్ష విధిస్తే మరో దేశానికి నువ్వు పారిపోగలవు. కానీ ఈ ప్రకృతిలో నుంచి పారిపోగలవా? ఒకవేళ పారిపోతే ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రకృతిలోనే నువ్వు ఉండాలి. సూర్యుడే నీ మీద పగబట్టాడు అనుకోండి, ఏం చేయగలవు? నీరే నీ మీద కత్తి కట్టిందనుకోండి, ఏం చేయగలవు? భూమే నీ మీదికి లేచిందనుకోండి, గాల్లో ఉంటావా నువ్వు? ఆకాశమే నీ మీద పగపట్టిందనుకోండి, ఏం చేయగలవు? నలుదిక్కుల నుంచి నాశనానికి మనిషికి ముంచుకొస్తుంటే ఏమండి, ఈ సందర్భాల్లో మానవ సమాజానికి తెలియదు గనక భయం విడిచి ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. పంచభూతాలలో మరొకటి గాలి కూడా మనిషికి ఎలా ఎదురు తిరిగిందో చూడండి. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. ప్రాణవాయువు నువ్వు అనుకుంటున్నావు, ప్రాణము తీసే ప్రళయవాయువుగా మారిపోయిందంటే. ప్రాణవాయువు నువ్వు అనుకుంటున్నావు. అది ఎప్పటి వరకు? దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీకు ప్రాణవాయువు. దేవునికి నువ్వు ఎదురు తిరిగితే నీ ప్రాణం తీసే ప్రళయవాయువుగా మారిపోతుంది. ఈరోజు అమెరికా ఇలాంటి పెనుగాలులతోనే అట్టుడుకుపోతుందండి. రాష్ట్రాలే ఖాళీ అయిపోతున్నాయి. టోర్నడోలు అంటారు, వాటికి పేర్లు పెట్టుకుంటూ చూసుకుంటున్నారు. మొన్నటి వరకు ఆల్ఫా, వెల్మా, కత్రీనా, రీటా పేరు పెట్టుకుంటున్నారంటే ఏం చెయ్యాలో తెలియక. మన వాళ్ళు కూడా పేరు పెట్టారు. మొన్న ప్రళయవాయువు వస్తే దానికి నర్గీస్ అని పేరు పెట్టారు. పెట్టండి పేరు, మీరు పేర్లు పెట్టండి. చాలామంది పేర్లను సమసిపోవడానికి అవి వస్తున్నాయి. చూసారా, పంచభూతాలు, ఆకాశం నుంచి ప్రమాదం, ఆస్టరాయిడ్స్, వడగండ్లు భయంకరమైనవి కదండి. వడగండ్లు మంచు ముక్కల్లాంటివి ఈరోజు భూమి మీద పడుతున్నాయండి. ఒక్కొక్కటి నేల మీద ఎంత వేగంగా పడతాయో తెలుసా? ఒక్క మంచుగడ్డ తల మీద పడినా తల పగిలిపోవలసిందే. అంతరిక్షం నుంచి, ఆకాశం నుంచి ప్రమాదాలు, ఇదిగో నేల మీద ప్రమాదాలు, భూకంపం. ఇలా పంచభూతాలను దాటుకొని ఎక్కడికి నువ్వు వెళ్ళగలవు చెప్పు? ఎక్కడికి నువ్వు వెళ్ళగలవు? ఎక్కడ తలదాచుకునే అవకాశం ఉంది? లేదు. సకల జనుల సమ్మె అని మనిషి దేవుడి మీద సమ్మె చేస్తే ఈ ప్రకృతి మనిషికి ఎదురు తిరిగింది అనుకోండి, సకల ప్రకృతి సమ్మె ప్రకటించేసింది అనుకోండి, గాలి సమ్మె ప్రకటించేసిందండి, మన బ్రతుకు ఉండదండి. ఇక మనిషి పగబట్టినా తప్పించుకోగలవు. ప్రకృతి కళ్ళల్లో నువ్వు కనపడితే దేవుని కోసం బ్రతకకుండా దేవుడిచ్చిన సొత్తును తింటూ ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడితే ఈ ప్రకృతి నుంచి ఎక్కడ తప్పించుకోగలవు? అమ్మయ్య, ఎండాకాలం పోయింది, సూర్యుడి నుంచి తప్పించుకున్నావని నువ్వు అనుకుంటే ఏది రావాలి? వర్షాకాలం అండి. వర్షాకాలంలో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసండి. కరెంట్ ఉండదు, బురదమయం, చిమ్మ చీకట్లో. అసలు తుఫాను పట్టుకుందంటే ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు జరుగుతుందో ఏమీ తెలియదండి.
బిక్కు బిక్కుమనుకుంటూ బ్రతుకు జీవుడా అంటూ బ్రతకాలి. పోనీ వర్షాకాలం పోయిందండి, వర్షాకాలం పోయిందండి, హ్యాపీగా ఉండొచ్చు అనడానికి వీలుగా ఉందా? లేదు. ఆ తర్వాత కూడా ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. చూడండి, కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 17వ వచనము. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 17వ వచనము. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన పుట్టించు చలికి, చలికాలం కూడా చలిని తట్టుకొని ఎవడు నిలబడగలడు అంటే చలికాలం కూడా పోతామన్నమాట. ఇప్పుడు ఇంకే కాలం ఉంది మరికి? ఇంకే కాలం ఉందండి. వేసవి కాలంలో సూర్యుడు, వర్షాకాలంలో నీరు, చలికాలంలో చలి. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? అందుకే చలికాలం ఎక్కువ మంది చనిపోతారో తెలుసా మీకు? ఎక్కువ మంది చనిపోతారండి చలికాలం. ఆ చలికి తట్టుకోలేక, ఏమంటే విదేశాలలో మన జనవరి సెమినార్ జరిగినప్పుడు కెనడా నుంచి ఒక వ్యక్తి వచ్చాడండి సెమినార్కి. కెనడా నుంచి వచ్చాడు. ఏంటంటే అక్కడ పరిస్థితులు ఏంటంటే, అయ్య బాబు అక్కడ పరిస్థితులు అంటే చాలా భయంకరంగా ఉన్నవి. ఎంత ఉష్ణోగ్రత తెలిసే వాళ్ళకి -33 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. -0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే నీరు గడ్డ కడుతుందండి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరనే నీరు గడ్డ కడుతుంది, మంచిగా మారిపోతుంది. కెనడాలో పరిస్థితులు ఏంటంటే -33 డిగ్రీ సెంటీగ్రేడ్. ఏమండి, అంత భయంకరమైన చలికి అసలు బయటికి వెళ్ళటానికి వీలు లేదు. తెల్లవారే సమయానికి రోడ్ల మీద ఇంచుమించు 10-15 అడుగుల వరకు మంచు ఇలా ఉండిపోతుందంట. తెల్లవారే సమయానికి రోడ్లు కనిపించవు. మంచు, రాత్రంతా కురిసిన మంచుకి రోడ్ల మీద మంచు ఇంచుమించు 10 అడుగుల వరకు ఇలా పైకి వచ్చేస్తండి. యంత్రాల సహాయంతో ఆ మంచునంతా తొలగిస్తే అప్పుడు రోడ్డు కనపడితే ప్రయాణాలు. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఏమంటే ఆ చలికి ఎలా తట్టుకుంటారంటే, ఆ చలికి తట్టుకోవడానికంటే ప్రత్యేకమైన దుస్తులు వేసుకోవాలి, పెద్ద పెద్ద స్వెట్టర్లు వేసుకుంటామండి. ఆయన కుదరకపోతే ఎలక్ట్రిక్ మంచాలు, ఈరోజు హీటర్స్ ఎలా వచ్చాయో మంచం కూడా ఎలక్ట్రిక్తో తయారు చేసుకొని షాక్ కొట్టకుండా పైన ఒకలాంటి కవర్ వేసుకొని ఆ మంచం వేడిగా ఉంటేనే వాడు బతుకుతాడు, లేకపోతే అయిపోతాడు. ఈవెన్ కాశ్మీర్లో కూడా పరిస్థితి అంతేనండి. అంతే. రూమ్ హీటర్స్ ఎలా వచ్చాయో ఎలక్ట్రికల్ కాట్స్, మంచాలు, లేకపోతే నిలవలేరు. వడగండ్ల వానలు ఈరోజు పడుతున్నాయి రాష్ట్రంలో వడగండ్ల వానలు పడుతున్నాయి. ముక్కలుగా వడగండ్లను విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవడు నిలవగలడు? నిలబడేవాడెవడు అని దేవుడు ఉంటాడు. ఎంత కోపం వచ్చిందో చూడండి ఆయనకి. ప్రేమగా ఉండవలసిన దేవుడు ఎందుకింత కోపంతో రగిలిపోతున్నాడో ఈరోజు సమాజం ఆలోచించాలి. ఎండలు పెరుగుతున్నాయంటే సూర్యుడిలో ప్రాబ్లం ఉందనుకోకు, మానవ సమాజంలో ఉందండి సమస్య. ఈరోజు ప్రకృతి మనిషికి ఎందుకు సహకరించటం లేదంటే మనిషి దేవునికి ఎదురు తిరిగాడు కనుక. మనిషి దేవుడికి ఎదురు తిరిగితే ఈ ప్రకృతి మనిషికి ఎదురు తిరగటం అనేది ఖాయం.
అందుకే పంచభూతాలే ఈరోజు ప్రకృతి వికృతిగా మారిపోయి విపరీతమైన ప్రవర్తనతో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, అసలు ఏం జరుగుతుందో ఈరోజు సమాజంలో ఒక్కొక్క సంఘటనలు వింటుంటే భయపడవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఇవి సమాజానికి చెప్పొద్దా? ఇవి సమాజానికి అవసరం లేదా? దేవుడు భయం వద్దా? నీ పిల్లలకు నీ భయం ఉండాలని నువ్వే అనుకుంటావు కదా. ఇదిగో భార్యతో అంటాడు, నువ్వు వాడిని బుజ్జగిస్తే నేను బుజ్జగిస్తే వాడు భయపడడు. ఒకడు ప్రేమించాలి, ఒకరు కోపం చెప్పాలని. ఇదిగో నేను దండిస్తే వాడు నువ్వు లాలన చెయ్యాలి అని తల్లిదండ్రులే ప్రేమను కోపాన్ని పంచుకుంటారు కదా. ఎందుకు? అతి గారాభం వల్ల పిల్లవాడు చెడిపోతాడని. అలాంటప్పుడు దేవుడి గురించి చెప్పేటప్పుడు ఆయన కోపాన్ని ఎందుకు చెప్పరు? దేవుడు అట్టుడికిపోతుంటే, దేవుని మాటలు చూస్తుంటే మనిషి మీద దేవుడు తిరుగుబాటు చేసినట్టుగా అర్థం అవుతుంటే, ఆయన మరణ సాధనాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ప్రకృతిలోనే ప్రమాదం పొంచి ఉందన్న సంగతి ఈరోజు మనిషికి తెలియకపోతే భయం విడిచి బ్రతుకుతాడు. ప్రియమైన వారలారా, ఆ ఉన్న భయాన్ని కూడా కోల్పోయి ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ఈరోజు సమాజానికి జరిగేదంతా, ఎక్కడ బోధలు చూసినా దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, పర్వాలేదు అంటావు, కానీ నీ ప్రాణం కూడా తీస్తాడని మనిషిని సరిదిద్దే బోధలు ఎక్కడున్నవి? పట్టణాలను లేవు, దేశాలను లేవు. పాపం పెచ్చరిల్లిపోయింది. మనిషి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడండి. సింగపూర్ లాంటి దేశాలలో ప్రభుత్వాలే లైసెన్సులు ఇస్తున్నారు, వ్యభిచారం చేసుకోండి అమ్మా, వ్యభిచారం చేసుకోండి అయ్యా అని. చూసారా? బండి కొనుక్కుంటే బండి నడపడానికి లైసెన్స్ తీసుకోవటం మన దేశంలో. వ్యభిచారం చేసుకోవచ్చని లైసెన్సులు ఇస్తున్నారంటే ఏమండి, ప్రభుత్వాలకు సిగ్గుందా? ఉందా? ఏమండి, దేవుని పిల్లల్ని ఇలా చెడగొడుతున్నప్పుడు దేవుడు ఎలా ఊరుకోగలడు చెప్పండి? సింహాసనం మీద కూర్చున్న ఆయన, క్షణాలలో ఏదైనా చేయగలిగిన అధికారము కలిగిన దేవుడు సమాజం ఎంత భయంకరంగా, ఘోరంగా, చెప్పుకోలేనంత భయంకరంగా మారిపోతే దేవుడు ఉంచడండి, ఉంచడు. దేవుడు ఉంచడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉంచడు. నోవహు కాలంలో మాత్రం ఉంచాడా? ముందుగా మాట చెప్పించాడు, ముందుగా నోవహుతో చెప్పమన్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఎంత విపత్తు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షాన్ని కురిపించాడు. ప్రచండమైన వర్షం అండి. ఏమంటే మనిషి చావటానికి 10 అడుగులు వస్తే చాలండి. 10 అడుగులు వస్తే చాలు. లేదండి, నోవహు కాలంలో చాలామంది గజీతగాళ్ళు ఉన్నారండి, అందుకే 40 దినాలంటే గజీతగాడైనా 3 గంటలు కొడతాడేమో. మరి ప్రచండమైన వర్షం 40 దినాలు కురిపించి అరారాతు పర్వతాలను ముంచేశాడంటే, ఒక పర్వతాన్ని ముంచేశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు కోపం తాలూకు తీవ్రత ముందు చెప్పిస్తాడు, ఆ తర్వాత తాను చెయ్యాలనుకున్నది చేయిస్తాడు. సొదొమ గొమొర్రా కాలంలో కూడా అదే జరిగిందండి. విపత్తుకు ముందు చెప్పించాడు. నీతి కలిగిన లోతు కుటుంబాన్ని అక్కడ ఉంచాడు. లోతు తన వారికి చెప్పాడండి. ఎందుకు? మీ ఇష్టానుసారంగా ఎందుకు బ్రతుకుతున్నాడు? దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, జాగ్రత్త అని లోతు చెప్పాడు. వినలేదు. చెప్పిన తర్వాత ఎలాంటి ప్రమాదాన్ని రుచి చూశారంటే ఆకాశము నుంచి అగ్ని గంధకాలు. అంటే ఆకాశం వారి దోషాన్ని బయలుపరిచింది. ప్రమాదం ఆకాశం నుంచి వచ్చిందండి. అగ్ని గంధకాలు కురిశాయి. అంటే ఒక ప్రమాదం జరగడానికి ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందుగా తన మాటను, తాను ఉన్నానన్న హెచ్చరికను ముందు చెప్పిస్తాడు. ఎందుకు? మారేవారెవరైనా ఉంటే మారిపోతారు అని. చూసారా? అవకాశం ఇచ్చి ఆ తర్వాత ప్రమాదాన్ని రప్పిస్తున్నాడంటే దేవుడు మనల్ని మార్చుకోవాలని ఆయనకి ఎంత ఉందండి. ఈ సభలకు కూడా టైటిల్ ఏం పెడదామని ఆలోచించినప్పుడు దేవుడున్నాడు జాగ్రత్త అని ముక్త కంఠంతో ఏకాభిప్రాయం అండి.
అప్పుడే అనిపించిందండి, దేవా ఈ మాటలు నువ్వు చెప్పిస్తున్నావు, ఈ 3 దినాలు, ఈ 3 దినాల తర్వాత ఏం జరుగుతుందో నాకు భయం వేసిందండి. కోహిర్లో నేను లేకపోయినా. ఎందుకో తెలుసా, ముందు చెప్పిస్తాడు, ఆ తర్వాత ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో అది చేస్తాడు. నోవాహు కాలంలో అదే జరిగింది, లోతు కాలంలో అదే జరిగింది, అదే జరిగింది. ఆ తర్వాత కాలాలలో కూడా తన మాటను చెప్పించి అవకాశాన్ని మనిషికి కలిగిస్తున్నప్పుడు సర్దుకున్నాడా, తన బ్రతుకును దేవుడు కొరకు మలుచుకున్నాడా, మరి కొద్ది కాలం భూమి మీద బ్రతకగలిగే అదృష్టాన్ని కలిగి ఉంటాడు. లేదు నేను ఇంతే అన్నావా, దేవుడు అంతే అని అర్థం చేసుకో. ఎందుకంటే మనిషి ఒక మానంగా వినడు కదండి. ఒకవేళ నేను ఇంతే అని నువ్వు అంటున్నావా, దేవుడు కన్నా నీకే ఇంత పౌరుషం ఉంటే దేవుడికి ఎంత పౌరుషం ఉండాలి. ఒక మనిషిగా నీకే ఇంత కోపం ఉంటే దేవుడుగా ఈరోజు సమాజాన్ని, చెడిపోయిన సమాజాన్ని చూస్తున్న దేవుడికి ఇంకెంత కోపం రావాలో ఆలోచించండి. ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు సూర్యుడికి ఆయన ఆర్డర్ వేశాడా, ఆ తర్వాత 108 వచ్చి నేను ఇంటికి తీసుకొని రావాలి. ఎందుకు? తీవ్రమైన వేడికి తట్టుకోలేవు, చలికి తట్టుకోలేవు, నీటికి తట్టుకోలేవు, భూకంపానికి తట్టుకోలేవు, వడగండ్లకు తట్టుకోలేవు, దేనికి తట్టుకోలేని మనకే ఎందుకండి ఈ మొండి ధైర్యం? ఎందుకు ఈ మొండి ధైర్యం? లేదు పరిస్థితులు ఎలా ఉన్నా నేను బ్రతికి బట్ట కట్టగలుగుతాను అనుకుంటావా? లేదు. ప్రకృతి ఎలా ఉన్నా నాకు పర్వాలేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ప్రకృతి నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల జరగదు. మనిషి ప్రయోగించే ఆయుధం నుంచి నువ్వు తప్పించుకోగలవు. కానీ ఎక్కడున్నా ఈ ప్రకృతిలో నువ్వు ఉండవలసిందే కనుక ప్రకృతే ఎదురు తిరిగిన నాడు మరణం నుంచి తప్పించుకోవటం అనేది నీ వల్ల కాదు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ప్రకృతే ఎదురు తిరిగిందని ఈ స్పష్టమైన బైబిల్లో ఉంటున్న మాటలను బట్టి మీరు అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు చదవండి కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మీరు చూడగలిగితే దేవుడు సిద్ధపరిచిన మరణ సాధనాలు చక్కగా మనకు అర్థమవుతాయి. చూడండి కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం చూడండి, 12, 13 వచనాలు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. అంటే సూర్యుని ప్రయోగించాలా, సునామీని ప్రయోగించాలా, భూకంపం రప్పించాలా, లేదా ఆకాశం నుంచి విపత్తును భూమి మీదకి రప్పించాలా, లేదా గాలిని ప్రయోగించాలా? గాలి ఏం చేస్తుందండి అనకండి. అమ్మో విపరీతమైన గాలి వస్తేనండి మనిషి విమాన ప్రయాణంలో వెళ్ళినట్టు ఎగిరి వెళ్ళిపోవాలి. ఏది చిన్నది కాదు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. ఏది ప్రయోగించాలనుకున్నాడో దానికి ఆజ్ఞ ఇస్తాడు. భూమి లే, సుమత్రా దీవుల్లో అడుగు భాగంలో ఉంటున్న భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ప్రభువా ఏం చేయాలి? లే. అంతే. సముద్రపు అడుగు భాగంలో భూకంపం వచ్చింది. నీరు ఇంచుమించు కొన్ని కిలోమీటర్లకు పైగా అలలు సముద్రపు ఒడ్డును తాకాయండి. విపరీతం. పేపర్లో ఆ వార్తలు చదువుతుంటే అమ్మో ప్రశాంతంగా ఉంటున్న సముద్రాలు సునామీ వచ్చిందంటే రాక్షసి అలలు అని పేరు పెట్టారు వాటికి. ఒక్కొక్క అల కొన్ని కిలోమీటర్ల ఎత్తు. సునామీ వస్తే, సముద్ర గర్భంలో సునామీ వస్తే సముద్రంలో ఉంటున్న నీరు ఇంచుమించు 33 కిలోమీటర్ల ఎత్తుకు వెళతాయని రాశాడండి పేపర్లో.
ఆలోచించండి ఒక్కసారి. 33 కిలోమీటర్ల ఎత్తు అంటే ఎంత? ఇక్కడ నుంచి జహీరాబాద్ ఎన్ని కిలోమీటర్లు అండి? 21, 22, 33 కిలోమీటర్ల ఎత్తు అంటే భూమి అడుగు భాగం కదిలితే సముద్రంలో ఉంటున్న నీళ్లు 33 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపోయి భూమి మీద పడితే మనిషి ఉండగలడా? మనిషి ఉండలేడండి. అందుకే యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయంలో దేవుడు రాయించిన ఒక మంచి మాట చూడండి. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడిన ఒక మంచి మాట 21, 22 వచనాలు. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయున్న వివేకము లేని మూడులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను సరిహద్దును దాటలేక ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడు. మామూలుగా ఉన్నప్పుడు సముద్రాలు పొంగవు. ఎంత పెద్ద అల వచ్చినా ఇసుకను తాకి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అంటే అలను లోపలి నుంచి బయటికి రానివ్వకుండా ఇసుకను పెట్టాడు దేవుడు. ఇసుకను పెట్టాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇసుకను పెట్టి ఆపటం కాదు, దేవుడే సముద్రపు నీరుకు వచ్చేయి అంటున్నాడు. ఒకప్పుడు ఆపాడు. ఇసుకను పెట్టి ఇదిగో ఈ సరిహద్దుల్లోనే మీరు ఉండాలి. ఎందుకు? ఈ సముద్ర తీర ప్రాంతాలలో నా పిల్లలు ఉంటారు, మీరు ఇక్కడే ఉండాలని సముద్రపు నీటిని ఇసుకను పెట్టి ఆపిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వచ్చేయండి, నా పిల్లల మీద పడిపోండి అంటున్నాడండి ఆయనే. అంటే మనిషిని శిక్షించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడన్నమాట. వినరు, మారరు, బ్రతకరు, ఆలోచించరు. చస్తే ఏమైపోతామన్న దిగులు లేదు, భయం లేదు. ఈరోజు ప్రపంచ పరిస్థితులను వింటుంటే ఏం జరుగుతుందన్న ఆలోచన లేదు. ఎంతగా భయాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్న మనిషిని ఇంకెందుకు సహించాలో చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే సముద్రాన్ని పిలుస్తున్నాడండి ఆయన. చూడండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనపు 2వ భాగాన్ని చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనపు 2వ భాగము. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయనే. ఒకప్పుడు వద్దన్నవాడు, ఇసుకను పెట్టినవాడు ఆయనే. ఆ తర్వాత సముద్ర జలాన్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపే సునామీ. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పించును. జపాన్ సునామీ తెలుసు కదా మీకు. జపాన్ సునామీ ఇప్పటికీ కోలుకోలేదు. జపాన్ ప్రపంచంలో అగ్రదేశంగా వెలుగొందుతున్న దేశానికి, బలాఢ్యుల మీదికి ఆయన తన పంజా రుచి చూపించాడు. ఇప్పటికీ కోలుకోలేదండి. ఎప్పటికీ పొర్లి పారజేయవాడు ఆయనే. దేవుడే సముద్ర జలాలను పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ బ్రతుకు ఆయనకు నచ్చలేదు గనుక. ఇంకా చూడండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనపు 2వ భాగం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనపు 2వ భాగము. భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్రములను పిలిచి అంటే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. ఆయన పేరు యెహోవా.
సముద్ర జలాలను పిలుస్తున్నాడు. వాటిని ఎందుకు పిలిచాడండి? నరులారా తిరిగి రండి అంటే మనం వెళ్ళట్లేదు కదా. నా యొద్దకు రండి అన్నాడు కదా, యేసు ద్వారా పిలిచాడు కదా. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. యెహోవా యొద్దకు రండి. మనిషిని పిలిచిన మనిషి రాలేదు గనకనే రాని మనిషి మీదికి సముద్ర జలాలను పిలుస్తున్నాడు ఆయన. సముద్ర జలాలను పిలుస్తున్నాడు. ఏమంటే సునామీ వార్తలు వచ్చాయనేసరికి ఆంధ్రప్రదేశ్ మన మీడియా, ఇదిగో హైదరాబాద్ని కేంద్ర స్థానంగా చేసుకుని మన మీడియా ఏముంటుందంటే, హైదరాబాద్కి ముప్పేమి లేదు, ఎందుకంటే సముద్రం మన దగ్గర లేదు కనుక ఈ సునామీ, ఈ వర్షం ఇదేమి లేదు, మనం గడ్డ మీద ఉన్నాం, నో ప్రాబ్లం అంటున్నారండి. ఓహో, నీకు ఇలా అర్థమైందన్నమాట. హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఉన్నవారు ఎక్కడున్నారట? అబ్బా, గడ్డ మీద ఉన్నారట. సునామీ లాంటిది ఏమీ లేదట. మీకు విషయం చెప్పమంటారా? నోవాహు కాలంలో నోవాహు ఆ పరిసర ప్రాంతాలు సముద్ర తీరాన్ని ఉన్నారని ఎవరు చెప్పారు మీకు? అప్పుడు నోవాహు జలప్రలయం వస్తుందంటే వాళ్ళు కూడా, నోవాహు మనం గడ్డ మీద ఉన్నామయ్యా, గడ్డ మీద ఉంటే సునామీ ఏంటయ్యా, నువ్వు అదే ఉన్నావు ఏంటి, సముద్రమే ఇక్కడికి వస్తుందా? అవునరా, సముద్రం ఇక్కడికి వస్తుంది. సముద్రం ఇక్కడికి రావటం ఏంటి? నోవాహు మంచి డాక్టర్ ఉంటే నీకు చూపించేవారు. విషయం చెప్పమంటారా? ఏమండి, గడ్డ మీద ఉన్నా గడ్డ మీదకి సముద్రం వస్తుంది. నోవాహు కాలంలో ఏమండి ఇంచుమించు 40 దినాలు కురిసిందంటే అరారాతు పర్వతాలకు మునిగిపోయావంటే మహాసముద్రమే వచ్చింది. మహాసముద్రం వచ్చిందండి. కర్నూలుకు వరదలు వస్తాయి ఎవరని అనుకున్నారు? అసలు ఎవరు ఊహించలేదండి అసలు. ఏమండి, ఇది రాదు అనుకోకండి. దేవుడు కన్నెర్ర చేశాడా? ఆయనకు కడుపు మండిందా? ప్రకృతిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాగలడు, పిలిచి మరీ రప్పించగలడు. సముద్ర దానను పిలిచి కమాన్ అన్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాగలవవి. ఆయన పేరు యెహోవా. అంటే ప్రకృతి వైపరీత్యాలు జరగానే మీడియాలో ఏం మాట్లాడాలి? అమ్మో, దేవుడు కోపంతో ఉన్నాడు ప్రజలారా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి. దేవుడు కోపంతో ఉన్నాడు, అందుకే భూకంపం, అందుకే వర్షాలు, అందుకే ఎండ వేడిమి అని చెప్పాలి. ఇలా చెప్పరండి మనోళ్ళు వార్తలు. మనోళ్ళు ఏం చెప్తారు? గరిష్ట ఉష్ణోగ్రత ఈరోజు రామగుండంలో 51, కనిష్ట ఉష్ణోగ్రత 33. ఎందుకు గరిష్ట ఉష్ణోగ్రత 51? మాకు తెలియదు, మేము చెప్పం. ఈరోజు హైదరాబాద్లో ఎండ ప్రతాపం ఎక్కువగా ఉంది. సలీం పరిస్థితి ఏంటి అంటాడు దిక్కుమాలిన వెధవ. వాడేమంటాడు? ఈరోజు భానుడు కోపంతో ఊగిపోతున్నాడు. అయినా పర్వాలేదు, కొబ్బరి బొండాలు అందుబాటులో ఉన్నారు కనుక ప్రజలు కొబ్బరి బొండాలు తాగి సేద తీరుతున్నారు. కొబ్బరి బొండాలా? ఏం చెప్పాలి? దేవుడున్నాడు, జాగ్రత్త. ఎండలు మండిపోతున్నాయి, దేవుడికి కోపం పెరిగింది. ఈ ఉష్ణోగ్రత దేవుడి కోపం, జాగ్రత్తగా ఉండండి. అదండి వార్తల్లో చెప్పవలసింది. పర్వాలేదు అనుకుంటే మనిషి దేవుడి కోసం ఇంకేం భయపడతాడు చెప్పండి? అందుకే హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఈరోజు మనిషికి ఇదిగో ఇలాంటి మాటలే కావాలి. దేవుడంటే లెక్కలేని తనంతో బ్రతుకుతున్న మనిషికి ఎలాంటి మాటలే ఈరోజు సమాజానికి కావాలి. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే ఆయన మరణ సాధనాలు ఎక్కుపెట్టాడు. సంవత్సరానికి లక్షల మంది లెక్క తెలుస్తున్నాడు. ఏదో ఒకరోజు ఏదో ఒక దానికి నువ్వు దొరికిపోతావు. దేవుడి కోసం నువ్వు బ్రతకకపోతే ఈ పంచభూతాలలో ఏదో ఒక దానికి నువ్వు దొరికిపోతావు. వడదెబ్బకైనా దొరికిపోవాలి, నీటి ప్రమాదానికైనా దొరికిపోవాలి, ఇదిగో గాలి ప్రమాదానికైనా దొరికిపోవాలి. పంచభూతాలలో ఏది నీ మీద ఎదురు తిరిగినా దాన్ని తట్టుకొని నిలబడే సామర్థ్యం ఈరోజు ప్రపంచ దేశాలకు లేదు. భూకంపం వస్తుందని మాకు ముందే తెలుసని ఒకవేళ శాస్త్రవేత్తలన్నా
8 నిమిషాల ముందు తెలుస్తుందటండి శాస్త్రవేత్తలకు భూకంపం వస్తుందని. ఇంతకీ 8 నిమిషాల లోపు వాణ్ణి వాడు కాపాడుకోగలడా? వాణ్ణి వాడు కాపాడుకోగలడా? లేదు. ఇక మనల్ని ఎలా కాపాడగలడు? మనల్ని ఎలా కాపాడగలడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు దేవుని కోపం తాలూకు ప్రతీకలుగా ప్రతి పత్రికలలో ప్రతి మీడియాలో చెప్పగలిగితేనే తప్ప ఈరోజు సమాజానికి బుద్ధి రాదు. ఈరోజు సమాజం కళ్ళు తెరవాలంటే వస్తున్న సునామీ వెనకాల ఆయన ఉన్నాడని చెప్పు, భూకంపం వెనకాల ఆయన ఉన్నాడని చెప్పు. భూకంపం వెనుక ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వెనక, ఒక చలి వెనక, ఒక ఉష్ణోగ్రతలు పెరగటం వెనక నిన్ను మట్టి పెట్టడానికి దేవుని మరణ సాధనాలుగా, దేవుని ఆయుధాలుగా మనిషి మీద పగబడ్డాయి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే బైబిల్ చెప్పమంట, దేవుడు చెప్పమంటున్న జాగ్రత్తలు ఈరోజు సమాజానికి చెప్పాలి. ఈ జాగ్రత్తలు వెనకపోతే చెప్పవలసింది మనం చెప్పితే తర్వాత చేయవలసిందేంటో ఆయన చేస్తాడు. చెప్పిన మాట వినకపోతే ఆయన చేతుల్లో పడ్డారా, జీవము గల చేతుల్లో పడుట బహు భయంకరమని బైబిల్లో రాయబడిందండి. బహు భయంకరము. అందుకే దేవుడు నాయన నా మరణ సాధనాలేంటో నిన్న చూపిస్తాను ఈరోజు చెప్పమన్నాడు ఆయన. ఎందుకంటే బాగా వాళ్ళకు దగ్గరగా చూపిస్తే అర్థమవుతుంది నాయన, నిన్న క్లిప్కి నేను చూపిస్తాను ఈరోజు నువ్వు చెప్పని. అందుకే నిన్న వర్షం పడింది. ఎందుకంటే వాళ్ళకు బాగా అర్థం కావాలి నాయన, బాగా అర్థం కావాలి. కాబట్టి అసలు ఎఫెక్ట్ ఏంటో నేను చూపిస్తాను, తెల్లవరం నువ్వు చెప్పు నాయన అన్నాడు. అందుకే ఈరోజు ఈ మాటలు మీకు అందుతున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని సమాజానికి హెచ్చరిక చేసే 3వ రోజు సభ రేపటి దినం గనక మిగిలిన మాటలు రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు ఆయన. ఈరోజు మీరు ఇచ్చిన అవకాశానికై మీకు వందనములు తెలుపుతాం. సమాజం అనుకుంటున్న మాటలేంటో, మీ కోపం ఏంటో విన్నాం. విని మా బ్రతుకులు మీ వాక్య ప్రకారంగా భద్రపరుచుకొని మీ కొరకు బ్రతకగలిగే భయాన్ని, భక్తిని మీ పిల్లలకు ప్రసాదించమని కోరుతూ, కష్టపడిన మీ పిల్లలకి ప్రతిఫలాన్ని పరమందు ప్రసాదించమని రేపటి దినం